చీకట్లో వెలుగు కోసం తపన, ఇతిహాసం మరిచిపోయిన శక్తులు మళ్లీ లేవబోతున్నప్పుడు ఒక చిన్న అబ్బాయి జీవితంలో వెలుగు తొలిసారి మాట్లాడింది. అతనే అర్జున్. అర్జున్ వెనక్కి తిరిగినప్పుడు ఓ బుద్ధిమంతుడు కదిలి వచ్చాడు. అతను ఎంతో తెలివిగా కనిపించేవాడు. అతని కళ్లలో శాంతి, మాటల్లో ఒక సంకేతం. వేణు అర్జున్ను గ్రామంలో కొంతమందికే తెలిసిన ఒక ప్రత్యేక స్థలానికి తీసుకెళ్లాడు. పాత గ్రామ గ్రంథాలయం పుస్తకాల మధ్యలో ఓ రహస్య ద్వారం ఉంది. అక్కడికి ఎవరూ రారు. ఇది ఒక సాధారణ గ్రంథాలయం కాదు. ఇది శక్తుల చరిత్రను దాచిన ప్రదేశం. ఈ వెలుగు శక్తి గలవారు కొన్ని తరాల్లో ఒక్కరే వస్తారు. మెల్లగా బుద్ధిమంతుడు అన్నాడు, ఇప్పుడు అది నీలో ఉంది అర్జున. అర్జున్ గుండె ఆ మాటలు విని వేగంగా కొట్టుకున్నది. శక్తి ఉన్నది సరే, దానిని నియంత్రించగలగాలి. అదే నిజమైన బలం. ఆ సమయంలోనే మరో నిజం బయటపడింది. ప్రతి వెలుగుకు ప్రతిద్వంది ఉండేలా చీకటి శక్తి మళ్లీ తలెత్తబోతుంది. తన హస్తంలో వెలుగుతో పాటు బాధ్యత ఉందని అర్జున్ గుర్తించాడు. ఈ శక్తితో తన దారి ఒకటి కాదు, ధైర్యంతో నడవాల్సిన ఒక ప్రయాణం. ఇప్పుడు అర్జున్ కి ఒక స్పష్టత వచ్చింది. తన ప్రయాణం మొదలైందని.